ఫ్రెండ్స్ ఇది అవిటా ల్యాప్టాప్ అనమాట. సో మోస్ట్ అఫోర్డబుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. కేవలం 15,000 రూపాయలకి నేనైతే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఒక 4 days బ్యాక్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ వీడియోలో నేనైతే అడిగాను దీనికి సంబంధించిన రివ్యూ చేయాలా వద్దా అని. సో చేయాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి అనేసి. సో 90% ఆఫ్ పీపుల్ అయితే దీనికి సంబంధించిన రివ్యూ అయితే చేయమని అడిగారు. సో ఆ రోజు నుంచి నేనైతే దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 4 days నుంచి అయితే ఈ ల్యాప్టాప్ నేను కంప్లీట్గా చెక్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్సెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా ఈ ల్యాప్టాప్లో ఉన్న మేజర్ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ అసలు ఆ ప్రైస్కి మనం దీన్ని కొనొచ్చా లేదా కంప్లీట్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన ఛానల్లో ఒక గివ్ అవే కూడా అయితే రన్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఇక్కడైతే కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఆ రివ్యూ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నేనైతే దీనిలో నాకు మేజర్గా నచ్చిన పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను, అంటే ప్రోస్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ అంటే మేజర్ ప్రో అంటే ఈ ల్యాప్టాప్లో డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పినట్టు ఈ ల్యాప్టాప్లో మనకి 14-inch ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. అది కూడా ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో అయితే వస్తుంది. సో ఈ ప్రైస్లో ఐపీఎస్ ప్యానల్తో ఫుల్ హెచ్డి రిజల్యూషన్తో వస్తున్న ఏకైక ల్యాప్టాప్ ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. సో పేరుకనే కాదు, ఇది మనకి డిస్ప్లే చూడడానికి కూడా అయితే సూపర్బ్ ఉంటుంది. మీరు ఒక 30,000-40,000 రూపీస్ ల్యాప్టాప్స్లో డిస్ప్లే ఏ విధంగా అయితే ఉంటుందో సో వాటితో కంపీట్ చేసే రేంజ్లో డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంటుంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్ రీప్రొడక్షన్ కానీ సో ఎక్సలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో మాత్రం మీరు 100% సాటిస్ఫై అయితే అవుతారు. సో చాలా మంచి డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి సర్ప్రైజింగ్లీ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో జనరల్గా ల్యాప్టాప్స్లో చూసుకున్నట్లయితే సౌండ్ కొంచెం లో ఉంటుంది, బట్ ఈ ల్యాప్టాప్లో మనకి సౌండ్ అయితే కొంచెం లౌడ్ ఉంటుంది. బట్ మీరు హై వాల్యూమ్స్లో కనుక సౌండ్ మెయింటైన్ చేసినట్లయితే డిస్టార్షన్ వస్తుంది. సో మీరు ఆ మీడియం వాల్యూమ్ అంటే 50-70% మెయింటైన్ చేసినా కానీ మీకు సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈజీగా అయితే మీకు ఆడిబుల్ సౌండ్ అయితే వస్తుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఈ ల్యాప్టాప్కి మేజర్ అడ్వాంటేజ్ అని నేనైతే చెప్తాను. అండ్ దెన్ ఇక నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 128GB SSD అయితే ఉంటుంది. సో ఇమాజిన్ గైస్, ఒక 15,000 రూపీస్కి వచ్చే ల్యాప్టాప్లో 128GB SSD అంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మనకి 128GB SSD అనేది చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో మీకు ల్యాప్టాప్ బూటింగ్ టైం చూసుకున్నట్లయితే 6 seconds లోపే మీకు ల్యాప్టాప్ అనేది బూట్ అయిపోతుంది. దాంతోపాటు మీరు సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతూ ఉంటాయి అండ్ మీకు ఫాస్ట్ ఆపరేటింగ్ కూడా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అంటే దీనిలో ఉన్న వెబ్ క్యామ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వెబ్ క్యామ్ మనకి పొజిషన్ చూసుకుంటే కొంచెం ఆడ్గా అయితే ఉంటుంది. మనకి కీబోర్డ్లో అయితే వెబ్ క్యామ్ అయితే వీళ్ళు ఇన్బుల్ట్ అయితే తీసుకొస్తున్నారు. బట్ వెబ్ క్యామ్ క్వాలిటీ సర్ప్రైజింగ్లీ మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో వీడియో కాన్ఫరెన్స్కి కానీ లేకపోతే వీడియో చాట్ చేయడానికి కానీ ఆన్లైన్ క్లాసెస్కి కానీ ఈ వెబ్ క్యామ్ పర్ఫెక్ట్గా అయితే సూట్ అయిపోతుంది. సో క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది, బట్ పొజిషన్ పరంగా మాత్రం కొంచెం ఆడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ అంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ల్యాప్టాప్ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో Windows 10 మనకి యూసేజ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది అండ్ చాలా వరకు సాఫ్ట్వేర్స్కి ఆప్టిమైజేషన్ బాగా కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బిల్ట్ ఇన్ మనకి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ నాకు మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది, ఇది మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. 2 years పాటు ఆన్ సైట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అవిటా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా మనకి 1 year వారంటీ ప్రొవైడ్ చేయడమే సో చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు ఏకంగా 2 years పాటు వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇది గైస్ నాకు ఈ ల్యాప్టాప్లో మేజర్గా బాగా నచ్చిన పాయింట్స్ అంటే మేజర్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇక నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో మనకి ల్యాప్టాప్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చీప్ ఉంటుంది. కొంచెం మనకి తక్కువ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మేజర్ నెగిటివ్ పాయింట్ అంటే ఈ హింజ్ ఏదైతే ఉందో ఈ హింజ్ మాత్రం చాలా చాలా డెలికేట్గా ఉంది గాయస్. సో
మీరు హార్డ్గా యూస్ చేశారంటే ఈజీగా బ్రేక్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ హింజ్తో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో చాలా కేర్ఫుల్గా అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి ఇది తొందరగా అయితే పాడైపోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే దీన్ని మెయింటైన్ చేయండి. మేజర్ నెగిటివ్ పాయింట్ అని చెప్తాను ఈ ల్యాప్టాప్లో ఈ హింజ్ అయితే. సో ఇక నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంటెల్ సెలిరాన్ N4000 ప్రాసెసర్తో వస్తుంది. ఇది చాలా బేసిక్ డెస్క్టాప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు చిన్న చిన్న టాస్క్లు అయితే ఇది హ్యాండిల్ చేయగలదు, కానీ మీరు ఆ మీడియం రేంజ్ టాస్కులు కూడా అయితే ఇది హ్యాండిల్ చేయలేదన్నమాట. సో మీరు తప్పకుండా ల్యాప్టాప్లో అయితే ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ అనేది పక్కన పెట్టండి. మీరు చిన్న చిన్న బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కానీ ఇలాంటి టైంలో కూడా మీకు ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో మల్టీ టాస్కింగ్ అంటే మీరు మరీ ఒకటేసారి 3-4 సాఫ్ట్వేర్స్ వేసి యూస్ చేస్తే మాత్రం తప్పకుండా హ్యాంగ్ అయిపోతుంది కంప్లీట్గా. సో మీరు జనరల్ యూజ్ అయితే ఏదైతే ఉంటుందో మనకి అప్పుడప్పుడు బ్రౌజ్ చేసుకోవడానికి, మూవీస్ చూడడానికి అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడానికి అయితే ఓకే, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఈవెన్ మీరు ఎంఎస్ ఆఫీస్ టాస్కులు కూడా అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు అంతకన్నా ఎక్కువ దీన్ని ఎక్కువ సాఫ్ట్వేర్స్ వేసి మీరు యూస్ చేయాలనుకుంటే మాత్రం 100% ఇది సెట్ అవ్వదు. మరి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక బేసిక్ పర్ఫార్మెన్స్ అయితే మీకు దీని నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఈవెన్ దో మీరు బేసిక్ యూస్కి దీన్ని యూస్ చేస్తున్నా కానీ మీకు అక్కడక్కడ ల్యాగ్స్ అయితే ఉంటాయి. అదైతే మీరు 100% మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక నెక్స్ట్ నాకు నచ్చని విషయం అంటే బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఆవిటా క్లైమ్ చేస్తున్న ప్రకారం చూసుకుంటే ఇది 10 hours పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని ఆవిటా అయితే చెప్తూ ఉంది. బట్ మీరు కనుక ఒక నార్మల్ అసేజ్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 4 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదే మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూ లేకపోతే మూవీస్ చూస్తూ ఉన్నట్లయితే మీకు ఇంచుమించుగా 3 hours లోపే బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది అనమాట. సో బ్యాటరీ డ్రైన్ కూడా కొంచెం ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు మరీ హెవీ యూస్ చేసినట్లయితే 3 hours పాటు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నా కానీ మనకి 2 గంటల నుంచి 2.5 గంట టైం అయితే తీసుకుంటుంది ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 0 to 100%. ఇంకొక చిన్న కాన్ అయితే నేను అబ్జర్వ్ చేసింది. సో ల్యాప్టాప్ మీరు కనుక ఒక ½ hour to 1 hour యూస్ చేస్తున్నట్లయితే ఈ ప్లేస్ లో మనకి కొంచెం హీట్ అయితే అవుతుంది. సో ముఖ్యంగా ఈ ప్లేస్ లో మనకి హీట్ అయితే అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ లో మనకి ఎలాంటి ఫ్యాన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఆపరేషన్ అయితే మనకి చాలా సైలెంట్ ఉంటుంది, రన్ అవుతున్నట్టు కూడా అయితే అనిపించదు. సో ఫ్యాన్ లేకపోవడం వల్ల మీరు కొంచెం ఎక్స్టెన్సివ్ యూస్ చేసినట్లయితే మీకు ఈజీగా ఈ ఏరియా మొత్తం హీట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా మీకు ఒక మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు. సో హీటింగ్ అనలే మనకి కొంచెం ఓవర్ హీట్ అని చెప్పుకోవచ్చు. సో అది కూడా మీరైతే మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది గైస్ నేను ఈ ల్యాప్టాప్ లో అబ్జర్వ్ చేసిన మేజర్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇది కాకుండా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను దీనికి సంబంధించి. అందులో ఎక్కువ మంది అడుగుతున్న చూసుకుంటే ఇందులో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ అయితే వస్తుంది. సో మీకు మీ దగ్గర బ్లూటూత్ సపోర్టెడ్ డివైజెస్ ఏమైనా ఉంటే మీరు హ్యాపీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్కువ మంది అడుగుతుంది ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ వర్క్ అవుతుందా లేదా అని. సో ఎంఎస్ ఆఫీస్ అయితే 100% వర్క్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మనకి బిల్ట్ ఇన్ వీళ్ళు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరైతే దాన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆల్రెడీ మీ దగ్గర లైసెన్స్ ఉన్నట్లయితే మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఎంఎస్ ఆఫీస్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. బట్ మీకు అది 7 days మాత్రమే మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి ఎంఎస్ ఆఫీస్ గురించి చూసుకున్నట్లయితే. అండ్ ఇంకా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది మనకి కీబోర్డ్ బ్యాక్ లైటా కాదా అని అడుగుతున్నారు. సో వీళ్ళ వెబ్సైట్లో చూసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్ అని చెప్తున్నారు. బట్ నాకైతే ఇది బ్యాక్ లైట్ అని అనిపించట్లేదు. నాకైతే ఎక్కడ బ్యాక్ లైట్ రావట్లేదు కీబోర్డ్లో. సో మరి ప్రాబ్లం ఎక్కడుందో నాకైతే తెలియదు. సో నాకైతే బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే అనిపించట్లేదు ఇది. అండ్ ఇంకొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అడుగుతుంది ఈ ఆవిటా కంపెనీ గురించి చెప్పమని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఆవిటా అనేది మనకు ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఆవిటా బ్రాండ్ లైసెన్స్ని హాంకాంగ్కి చెందిన నెక్స్ట్ గో అనే ఒక కంపెనీ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆవిటా బ్రాండ్ పేరు మీద ఇండియాలో ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇది అఫీషియల్గా చూసుకున్నట్లయితే హాంకాంగ్కి చెందిన నెక్స్ట్ గో అనే కంపెనీ నుంచి అయితే ఈ ల్యాప్టాప్స్ అన్ని వస్తున్నాయి. సో ఇవి కంప్లీట్గా చైనాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో వీళ్ళు డైరెక్ట్గా అయితే ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇండియాలో అయితే వీటిని సేల్ చేస్తున్నారు. సో కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే అది దీని హిస్టరీ అనమాట. సో గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ రేంజ్కి ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మనం కాంప్రమైజ్ అయితే అయిపోవచ్చు. సో ఈ ప్రైస్కి ఇంతకన్నా బెస్ట్ ల్యాప్టాప్ దొరుకుతుందా అంటే 100% దొరకదని చెప్తాను. సో మనకు ఒక 13-14 వేల రూపాయలకి ఎక్సలెంట్ డిస్ప్లే వస్తుంది, 128 GB SSD ఇస్తున్నారు. సో మంచి సౌండ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో 2 years పాటు వారంటీ ఉంది. సో ఇది మనకి ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. దీనికి 13-14 వేల రూపాయలు పెట్టడానికి ఇంతకన్నా ఎక్కువ రీజన్స్ అయితే అక్కర్లేదని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బేసిక్ యూజ్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో అకేషనల్గా మీరు
బ్రౌజ్ చేసుకోవడానికి, మూవీస్ చూడడానికి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి కానీ, మీరు బీటెక్ స్టూడెంట్స్ అయినట్లయితే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, ఎంఎస్ ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే అలాంటివి చేసుకోవడానికి మాత్రం ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక బేసిక్ యూస్ కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో అది గైస్, ఐ థింక్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ ల్యాప్టాప్ గురించి ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు ఇంత అయితే ఆలోచించక్కర్లేదు. 13,000 14,000 రూపాయలకి ఇది నో బ్రెయినర్ అని చెప్తాను. నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. సో రైట్ నౌ ఇది మనకి అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. సో మీరు చెక్ చేస్తూ ఉండండి, ఏదో ఒక టైంలో అయితే మనకి అవైలబిలిటీకి అయితే వస్తుంది. సో కొంచెం డిమాండ్ అయితే ఉంది రైట్ నౌ ఈ ల్యాప్టాప్కి, అందుకే మనకి స్టాక్స్ తెచ్చిన వెంటనే అయిపోతూ ఉన్నాయి. సో మీరు కీప్ చెకింగ్ అనమాట. సో చెక్ చేస్తూ ఉండండి. సో ఎప్పుడైనా స్టాక్ వస్తే వెంటనే అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో అది గైస్ వీడియో అయితే. ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గివ్ అవేలో కూడా అయితే పార్టిసిపేట్ చేయండి. లింక్ ఆల్రెడీ నేను కార్డ్స్లో అయితే మెన్షన్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.